తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రెండు యూనియన్ల ఆధ్వర్యంలో మార్చి 27 నాడు నిజామాబాద్ జిల్లా డిస్పేల్ మండల కేంద్రంలో రాష్ట్ర విలీనం సభను జయప్రదం చేయాలని పంచాయతీ కార్మికులకు కోరుతా ఉన్నారు. ఎందుకంటే అనేక ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్నా కానీ ఎట్టి చాకరీ చేస్తూ ఉన్నాం, చాకరీకి కూలికి సంబంధం లేని పరిస్థితుంది. కాబట్టి పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మన డిమాండు. అట్లాగే పిఎఫ్ పిఎస్ఏ ఉండాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే 1916 అక్టోబర్ 26 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి, అట్లాగే పెండింగ్ బకాయిలు ఇచ్చాలని చెప్పి, అట్లాగే వయసు మీరిన వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులకి పని కల్పించాలని చెప్పి, 60 ఏళ్ళు నిండిన వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళకి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ కార్మికులు చనిపోతే ప్రమాదం మేము 20 లక్షలు, సాధారణ మేము 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లతో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు మోసం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మేము అధికారంగా రాగానే పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చేది, ఇప్పటికీ అమలు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే వెంటనే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విలీన సమస్య సందర్భంగా కార్మికుల యొక్క సమస్యల్ని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు, అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పాపయ్య, అట్లాగే ఐఎఫ్టియు భూమయ్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు సందేశాలు ఇస్తారు. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకానికి యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తాము.